హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పకోడీలు అయితే చేసుకోబోతున్నాం. నార్మల్గా మనం చేసుకునే పకోడీలు కాదు, ఇవి కొంచెం వెరైటీగా, హెల్దీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా టూర్కి ఇవి తీసుకెళ్తే ఒక 2 రోజులు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. కొంతమంది గ్యాస్ ప్రాబ్లం ఉండటం వల్ల ఈ పకోడీలు తినాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎన్ని ప్లేట్లైనా లాగించేయచ్చు. మరి ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే ఫస్ట్ మీకే వస్తుంది. మనం చేసుకునే పకోడీలకి ఇక్కడ ఉల్లిపాయలు అయితే 4 అయితే తీసుకుంటున్నాం. ఇలా తీసుకొని సన్నగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే పకోడీలు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి అయితే మేమైతే 3 అయితే తీసుకుంటున్నాం. స్పైసీగా ఉండేటట్టు చూసి తీసుకోండి. స్పైసీ లేకపోతే ఇంకొక 2 అయితే ఎక్స్ట్రా తీసుకోండి. అప్పుడే స్పైసీ అనేది బాగా తెలుస్తుంది. ఇలా వీటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే తినేటప్పుడు కూడా మనకి మధ్యలో తగులుతూ ఉంటే పకోడీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇప్పుడు కరివేపాకు కూడా 2 రెబ్బలు అయితే ఇలాగా సన్నగా కట్ చేసేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర ఒకవేళ మీకు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటది అన్నమాట. చూసారు కదా, మొత్తం కూడా కట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా ఒక గిన్నెలోకి ఆనియన్స్ మొత్తం కూడా తీసేసుకొని, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని, కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు, జీలకర్ర 1 స్పూన్, 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటే ఇక్కడ ఆనియన్స్ అనేది ఇలాగా విడివిడిగా వచ్చేస్తాయి. అప్పుడు దాంట్లో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కలుపుకోవటం పూర్తయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి పిండి అయితే వేసేస్తున్నాం. అది కూడా జొన్న పిండి అన్నమాట. ఇక్కడ కప్పు బావు అయితే వేస్తున్నాం మనం ఈ జొన్న పిండి అనేది. ఇప్పుడు దీంట్లోకి బియ్యం పిండి కూడా ఒక 1/2 కప్పు అయితే తీసుకున్నాము. ఇలా బియ్యం పిండి తీసుకోవటం వల్ల మనకి పకోడీ తినేటప్పుడు క్రిస్పీనెస్ బాగా వస్తుంది. చాలా బాగుంటాయి అన్నమాట. జొన్న పిండితో ఇలాగ పకోడీలు చేసుకునేటప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే పిండి అనేది ఒకసారి జల్లించుకుంటేనే బాగుంటది. అలానే మనమైతే ఇక్కడ జొన్నలు అనేది తెచ్చుకొని వీటిని కడిగి ఎండబోసుకొని వీటిని మిక్సీ పట్టుకున్నాం అన్నమాట. అలా జొన్న పిండితో మనమైతే ఇక్కడ పకోడీలు అయితే చేస్తున్నాం. ఇక్కడ మనం జల్లించుకోవాల్సిన అవసరం లేదన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగ పిండి అనేది కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకున్నాము. ఇక్కడ మనకి పకోడీ వేసుకోవటానికి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక్కసారి చూసుకోవాలి. మనకైతే కరెక్ట్గా వేస్తుంటే అలా వచ్చేస్తున్నాయి అన్నమాట. అంటే మనకి కరెక్ట్గా వచ్చేసింది. పిండి కలుపుకోవటం రెడీ అయిపోయింది కదా. మరి పకోడీలు వేసుకోవడానికి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. ఇలాగ ఆయిల్ పెట్టేసుకొని 1 by 1 పకోడీ అనేది వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలాగ వేసేసుకున్నామంటే ఇవి మంచిగా వేస్తున్నప్పుడే వాటికంతటికి అవి విడిపోతూ ఉంటాయి అన్నమాట. వేసిన తర్వాత కూడా ఒక్కసారి కలిపేసుకొని దాని తర్వాత మళ్ళీ వదిలేసి అవి మంచి కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకున్నామంటే చూసారు కదా ఎలాగ ఉన్నాయో. ఇలాగ మంచి కలర్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే వీటిని తీసుకున్నామంటే ఇవి 2 రోజులున్నా సరే చాలా బాగుంటాయి అన్నమాట. ఒక బాక్స్ లో పోసుకుంటే ఏదైనా టూర్ వెళ్ళేటప్పుడు ఇలాగా స్నాక్స్ లాగా చేసుకొని ఒక బాక్స్ లో పోసుకున్నారంటే ఎన్ని తిన్నా సరే అసలు బోర్ కొట్టకుండా అలానే తింటూనే ఉంటాం. అలానే ఇక్కడ శనగపిండి కూడా కాదు కాబట్టి ఎవరైనా తినొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు కదా. మనం చేసుకునేది కూడా జొన్న పిండి, అలానే ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. అలానే జొన్న పిండితో మనం ఇలా చేసుకోవటం వల్ల చలవ కూడా చేస్తుంది మంచిగా. ఇలా మంచి కలర్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇలాగ తీసుకోండి. అప్పుడే మనకి 2 రోజులున్నా సరే అలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, మనకైతే పూర్తయిపోయాయి. మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలాగ ట్రై చేయండి. చాలా బాగుంటాయి. దీంట్లో కాంబినేషన్ ఏంటంటే టమాటా కెచప్ ఉంటే ఇక మాటలు లేవు అన్నమాట. ఇంకా అలా తింటూనే ఉంటాం నాన్ స్టాప్ గా అన్నమాట. అలానే మీకు ఎలా అనిపించాయి ఈ స్నాక్స్ అనేది కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే ఫాలో అవుతుంది.